మీకు తెలుసో లేదో మన యొక్క మూలాలు ఎక్కడ చాలా దూరం ఉన్నాయి. టర్కీలో ఉన్నాయి మన యొక్క మూలాలు, ఇరాక్లో ఉన్నాయి. టైగ్రిస్, యూఫ్రటిస్ అనేటువంటి నదులు, త్రిగురుత, వరుణ అనేటువంటి నదులు అవి. మీకు తెలియదు, ప్రపంచంలో మనుషులు భారతదేశంలో 600 భాషలు మాడతారు, ప్రపంచంలో కొన్ని వేల భాషలు మాడతారు. ఈ వేల భాషల్లో మోర్ దెన్ 45-46% భాషలు ఆర్య భాషలు. ఈ ఫ్యామిలీకి సంస్కృతం చెందినటువంటి భాష. అంచేత ఇంగ్లీష్ భాష ఒక ఆర్య భాష, ఫ్రెంచ్ భాష ఒక ఆర్య భాష, జర్మనీ భాష ఒక ఆర్య భాష, రష్యన్ భాష ఒక ఆర్య భాష, సంస్కృత ఒక ఆర్య భాష. తెలుగు కాదు, తెలుగు ద్రావిడ భాష. చాలా మందికి చిన్న విషయం తెలియదు. వాళ్ళ సూనహ ఇంగ్లీష్లో ఉన్నటువంటి సన్నకి ఇది కలుస్తుంది, మన కొడుకుతో కాదు. వాళ్ళ దుహిత వాళ్ళ డాటర్తో కలుస్తుంది, మనతో కలవదు. వాళ్ళ మాతరహ మాతతో కలుస్తుంది, వాళ్ళ మదర్తో, కానీ మన తల్లితో కాదు, మన అమ్మతో కాదు. వాళ్ళ ఫాదర్ పితరహతో కలుస్తుంది, మన యొక్క తండ్రితో కాదు. సంస్కృతాన్ని ఇంగ్లీష్కి లింక్ ఉంది. ఇంగ్లీష్కే కాదు, ప్రపంచంలో 45-46% కొన్ని వేల భాషలు ఒక భాషా ఫ్యామిలీకి చెందినవి. వాటిని భాషాశాస్త్రవేత్తలు వాటిని ఆర్యన్ లాంగ్వేజెస్ ఫ్యామిలీ అన్నారు, దీన్ని ద్రవిడియన్ లాంగ్వేజెస్ ఫ్యామిలీ అన్నారు. కానీ ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఆర్య భాషల యొక్క భావజాలం మాత్రమే కాదు, ఆర్య ద్రావిడ అనేక ఆదిమ ఆలోచనలు ఎన్నింటో మేము తీసుకున్నాం. ఇది మహాసంగమం. ఇది ఇక్కడ ఏం కొంపలు మునిగిపోయినాయి? ఈ సంగమాన్ని ఇలా కొనసాగిస్తే ఆ హిందూ అనేది జియోలాజికల్ టర్మ్, సింధు నదిని బట్టే వచ్చింది వాస్తవమే. అది ఎప్పుడో గ్రీకులు ఎప్పుడో ముందు నుంచి కూడా వాళ్ళకి అక్షరం అనడం రాగా వచ్చింది. వాళ్ళు అలాగే ఉంటారు. ఇరాన్ అనేటువంటి మాట ఆర్యన్ అనేటువంటి మాట యొక్క అపభ్రంశ రూపమే. వాళ్ళు ఆర్యన్స్ అని వాళ్ళే చెప్పుకున్నారు, మీకు తెలియదేమో ఆ విషయం. వాళ్ళే చెప్పుకున్నారు ఆ విషయాన్ని. ఆసియా అనేటువంటి మాట ఆర్ష అనేటువంటి మాటగా అపభ్రంశ రూపమే. యూరోప్, ఐరోపా అనేటువంటి మాట హరివర్షం అనేటువంటి మాటకి అపభ్రంశ రూపమే. ఇవన్నీ ఒకటే ఫ్యామిలీ. అలాగే ఉర్దూ హిందువులు ముస్లింలు కలిపి రూపొందించుకున్న భాష. చాలామంది తెలియదు. ఉర్దూ భారతదేశం దాటితే ఎవడు మాట్లాడారు? అరేబియాలో మాట్లాడరు, ఇరాన్లో మాట్లాడరు, ఎవరిలో మాట తెలియదు. ఉర్దూ ఆర్య భాష, పారసీకం ఆర్య భాష. ఈ విషయాలు తెలియదు ఎవరికి కూడా. అర్థం చేసుకోవాలి ఈ విషయాలు.